నిజమైన ఓటమి అంటే ఏంటో తెలుసా? పడిన వాడు పడిపోయిన స్థితిలోనే ఉండి ఏడుస్తూ కూర్చుంటే అది అసలైన ఫెయిల్యూర్. నువ్వు 7 సార్లు పడ్డప్పటికీ కూడా లేవాలని ప్రయత్నం చేసేవాడే గెలుపు పొందేటువంటి వాడు. అందుకనే దేవుడు కూడా అన్నాడు, నీతిమంతుడు 7 సార్లైనా పడతాడు కానీ తిరిగి లేస్తాడు. అవును, పడిపోయాను ఓడిపోయాను ఫెయిల్ అయిపోయాను అని బాధపడుతూ కూర్చునేవాడు వారి జీవితం అంతా అంతే ఉంటుంది. ఆ ఏడుపుతోనే వెళ్ళిపోవాలి. అది కాదు జీవితం అంటే. నువ్వు ఏ స్థితిలో పడిపోయినా సరే నువ్వు లేవటానికి నా దేవుడు చేయూతనిస్తాడు. నేను లేస్తాను. నా చెయ్యి బలహీనమైన నేను ఏ దేవుడు చేపట్టుకున్నానో ఆ దేవుని హస్తము బలిష్టమైన హస్తము. ఈ రోజు తల్లి లేదనో తండ్రి లేదనో అనాథగా ఉన్నానో హాస్టల్లో ఒంటరిగా పెరుగుతున్నానో ప్రతి విషయంలో కూడా సెల్ఫ్ పిటీకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చోవద్దు. సానుభూతిలోకి వెళ్ళొద్దు. సానుభూతిలోకి వెళ్తే నీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అలాంటి స్థితి మనకు అది వద్దు అసలు. దేవుడు అనాథులనైనా సరే దీనులనైనా సరే, ఆయన తండ్రి లేని బిడ్డలైనా తల్లి లేని బిడ్డలైనా విధవరాండ్రనైనా ఒంటరి వారినైనా దేవుడు తన బలమైన చేయూతనిచ్చి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు.